హాయ్ హలో వాట్సాప్ పీపుల్, అందరు ఎలా ఉన్నారు? నేనైతే ఖాళీకి రాకుండా హోప్ ఎవ్రీవన్ ఈస్ డూయింగ్ గ్రేట్, ఈవెన్ ఐ యామ్ డూయింగ్ గ్రేట్. అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. యాక్చువల్లీ యూఎస్కి వచ్చినప్పటి నుండి ఇదే నా ఫస్ట్ వీడియో. నేను పెట్టింది లాస్ట్ వీడియో నేను ఇండియా నుండి యూఎస్కి వచ్చేటప్పుడు, అదే ఇండియాకి వెళ్ళినా కదా, ఇండియా నుండి మళ్ళీ యూఎస్కి వచ్చేటప్పుడే పెట్టిన. దానికి రీజన్ ఏందో కూడా కొన్ని రోజులలో తెలుస్తుంది. అండ్ ఆల్సో చాలామంది నాకు మెసేజ్ చేసారు నేను ఇండియా నుంచి యూఎస్కి వచ్చేటప్పుడు, అంటే ఇమిగ్రేషన్ ఎలా ఉంటుంది, ఇమిగ్రేషన్లో ఏమేమి క్వశ్చన్లు అడిగారు, ఇమిగ్రేషన్లో ఏమేమి ఆన్సర్లు ఇవ్వాలి అని చాలా క్వశ్చన్స్ వచ్చినాయి నాకు. నేను వాళ్ళకి ఎవరికి రిప్లై ఇవ్వలేకపోతున్నా. అండ్ నాకు కూడా కొన్ని వర్క్స్ ఉన్నాయి, ఎందుకంటే మన కాలేజ్ కూడా ఎండింగ్కి వస్తుంది కాబట్టి ఇక చాలా వర్క్స్ ఉంటాయి. ఇంకోటి మెయిన్గా ఎస్ఎఫ్సి స్టూడెంట్స్ అయితే చాలామంది ఉన్నారు తెలుగు వాళ్ళు. ఇంకా వాళ్ళు ఏమంటున్నారంటే ఎస్ఎఫ్సి నుండి ఒకసారి ఇండియాలో వస్తే మళ్ళీ ఏమైనా ఇమిగ్రేషన్లో ప్రాబ్లం అవుతుందా అన్నీ, లైక్ చాలామందికి ఇట్లాంటి క్వశ్చన్స్ చాలా వస్తాయి కదా. యాక్చువల్లీ నేను వచ్చిన రోజే నాతో పాటు నా రూమ్మేట్ కూడా వచ్చింది, బట్ వాడు వేరే ఫ్లైట్లో వచ్చింది, నేను వేరే ఫ్లైట్లో వచ్చిన. అండ్ నాకు వేరే టైంలో అయింది, వానికి వేరే టైంలో అయింది, అండ్ వానికి వేరేలాగైంది, నాకు వేరేలాగైంది. అవన్నీ నేను ఈ వీడియోలో చెప్తున్నా, స్టే ట్యూన్. అండ్ ఈరోజు కూడా కాలేజ్కి వచ్చిన రీజన్ ఎందుకంటే ఈరోజు ప్రజెంటేషన్ ఉంది, అందుకే ఈరోజు కాలేజ్ రావాల్సి వచ్చింది. మా కాలేజ్లో క్రియేటివ్ ఆర్ట్స్ కూడా ఉంటుంది, కానీ అది ఓన్లీ అండర్ గ్రాడ్ వాళ్ళకే. అంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ మాస్టర్స్కి ఏమో లేదు అసలు. లుక్ ఎట్ దేర్ వర్క్స్. అంటే మన ఇండియాలో చేసినంత తోపు చేయరు కానీ, బట్ దే హ్యావ్ సమ్ కైండ్ ఆఫ్ క్రియేటివిటీ. వెనకాల కనిపిస్తుంది కదా ఎస్ఎఫ్సి కాలేజ్. అందరు దీనికోసం వెయిట్ చేస్తారని నాకు తెలుసు. చెప్తా ఆ సెమినార్ ఎందుకంటే లైక్ మాకు ఏదో అసైన్మెంట్ ఉంది. ఆ సెమినార్లో ఎంతమంది చెప్తారో అంతమంది సెమినార్స్ విని దాంట్లో మా ఫేవరెట్ ఏదో ఎవరు మంచిగా చెప్పారో మేము వాళ్ళ మీద ఒక రిపోర్ట్ రాయాలి. రిపోర్ట్ రాసి మేము సెండ్ చేయాలన్నమాట. ఆల్వేస్ వాట్ ఐ సే, మా కాలేజ్ బిల్డింగ్ నుండి వ్యూ మాత్రం తిరిగిపోద్ది. కాలేజ్ అయిపోయినాక ఇంకా అక్కడ ఆ లొల్లిలో ఏం మాట్లాడతాం. ఇంకోటి బయట కూడా అంటే చాలామంది ఉండే యాక్చువల్గా క్లాస్ ఉంది కాబట్టి, అందుకే ఇంకా ఇంటికి వెళ్ళేసి తీరిక కూర్చొని మంచిగా మాట్లాడుకుందాం, అన్నీ క్లారిటీగా చెప్తా అనేసి ఇక ఏం వీడియో తీయలేదు. ఇంకా తొందరగా స్టార్ట్ అయిపోతున్నా ఇంటికి కూడా, ఎందుకంటే ఈరోజు కొంచెం క్లౌడీగా కూడా ఉంది. తొందరగా వెళ్ళిపోతే అంత బెస్ట్, ఎందుకంటే తడిచి జలుబు తెచ్చుకోవాలని అయితే నాకు లేదు. చెప్పినా కదా వాన పడేటట్టుందని. ఇప్పుడే చినుకులు స్టార్ట్ అవుతున్నాయి. అదే కొంచెం లేట్ చేసినాను అనుకోండి మొత్తం తడుస్తుండే. బిస్కెట్ అంటే బిస్కెట్ అవుతుండే. అన్నీ వదిలేసి లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. నాకు చాలా మెసేజెస్ వచ్చినాయి. అన్న ఎస్ఎఫ్సి కాలేజ్ నుండి, ఎస్ఎఫ్సి అనే కాదు ట్రాన్స్ఫర్ స్టూడెంట్స్ ఇండియా వెళ్ళి మళ్ళీ రావచ్చా, ఒకవేళ వెళ్తే ఇమిగ్రేషన్లో ఏమేమి అడుగుతారు, అసలు రానిస్తారా, ఇమిగ్రేషన్లో ఆపేస్తారా అని చాలా డౌట్స్ వస్తుంటాయి. ఇంకా కొంతమంది అయితే వెళ్ళడానికి కూడా భయపడుతుంటారు. చాలామంది అడిగేది ఏంటంటే, నేను ఈ కాలేజ్ నుండి ఈ కాలేజ్కి ట్రాన్స్ఫర్ అయినా, నేను ఇప్పుడు ఇండియా వెళ్ళొచ్చా,
లేకపోతే ఒకవేళ ఓపీటీ పీరియడ్లో వెళ్ళొచ్చా, సిపిటీ పీరియడ్లో వెళ్ళొచ్చా అని చాలా అంటే చాలా క్వశ్చన్స్ వస్తుంటాయి. కొందరైతే లిటరల్గా డిలే చేసుకొని ఇక ఇక్కడనే ఉండిపోయి ఈ క్లిక్ అయినాక వెళ్దామని ప్లాన్ చేసుకుంటుంటారు. బట్ ఇక్కడే వచ్చింది పెద్ద ట్విస్ట్. ఎందుకంటే ఈ మధ్య చాలా మందిని ఆపేస్తున్నారు. లైక్ ఏదో ఒక రీజన్తో, ఇంకోటి మన బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ చేస్తున్నారు, అండ్ మన స్టేట్మెంట్స్ అడుగుతున్నారు, అండ్ మన లోన్ ఎలా యూజ్ చేస్తున్నామో అని అడుగుతున్నారు, వాట్సాప్ మెసేజెస్ కూడా చూస్తున్నారు. అన్ని క్వశ్చన్స్కి ఆన్సరే ఈ వీడియో. అండ్ పర్సనల్గా నాకైనా ఇమిగ్రేషన్ నేను మాట్లాడుతున్నా. ఫస్ట్ అయితే యాక్చువల్గా నాకు సెకండరీ ఇమిగ్రేషన్ తీసుకెళ్ళా. అంటే ఫస్ట్ జనరల్గా ఇమిగ్రేషన్ అనేది ఫస్ట్ ఇమిగ్రేషన్ ఉంటుంది, సెకండరీ ఇమిగ్రేషన్ ఉంటుంది. ఫస్ట్ ఇమిగ్రేషన్ అయితే జనరల్గా అడుగుతారు అసలు ఏంది, ఎక్కడి నుండి వస్తున్నావు, ఎందుకు వెళ్ళినావు, అండ్ మళ్ళీ మనీ ఎంతకి వేస్తున్నావు అని అడుగుతారు. వాడికి అక్కడ ఏమన్నా డౌట్ వస్తే నేను సెకండరీ ఇన్స్పెక్షన్కి ఒక పోలీసు వాడు వచ్చి తీసుకోపోతాడు. అది కథ. నాతో ఆయన సినారియో ఏంటంటే, నేను మార్నింగ్ దిగిన ఫ్లైట్ అరౌండ్ లైక్ 6:30 6:45కి దిగిన. ఇంకా నేను వచ్చింది అసలు లిటరల్లీ లైక్ నోవేర్. నా మిడిల్ ఆఫ్ ది సెమిస్టర్లో వచ్చిన ఇండియాకి. అందరు మ్యాక్సిమం సమ్మర్ బ్రేక్లు అన్నా లేకపోతే వింటర్ బ్రేక్లు అన్నా వస్తారు కదా. నేనైతే మిడిల్ ఆఫ్ ది సెమిస్టర్, ఇంకోటి మిడిల్ ఆఫ్ ది సబ్జెక్ట్స్లల్లో నేను ఇంకా వచ్చేసిన. అది కూడా నేను 2 months ఉన్నా లిటరల్లీ ఇండియాలో. మ్యాక్సిమం అందరూ 1 month ఉంటారు, 30 days ఉంటారు, మా అంటే 40 days ఉంటారు. నేనైతే లిటరల్గా 60 days కంప్లీట్గా ఉన్నా. నాకుండే ఒకటి లైక్, అరే ఇది ఏదో ఒక పాయింట్లో వస్తుంది అని ప్రిపేర్ అవ్వకుండానే వచ్చిన యూఎస్కి వచ్చేటప్పుడు. అండ్ నా ఫస్ట్ ఇమిగ్రేషన్ ఎట్లయిందంటే, వాడు జస్ట్ పాస్పోర్ట్ స్కాన్ చేసిండు. పాస్పోర్ట్ స్కాన్ చేయంగానే ఫాలో హిమ్ అన్నాడు. ఇంకా నాకు అర్థం కాలేదు, లైక్ ఆల్రెడీ ప్రిపేర్ అయి ఉన్నా కాబట్టి ఓకే అనేసి లోపలికి వెళ్ళి నాకు లిటరల్గా ఎట్లుండే అంటే, లేట్ చేయకండి, ఏది చేసినా తొందర చేయండి అన్నట్టే ఉండే. ఎందుకంటే చాలా రీల్స్లల్లా చాలామంది చెప్పారు లైక్ 7 hours 8 hours 9 hours ఉత్త కూర్చోబెట్టి మళ్ళీ రిటర్న్ పంపిస్తారు అని. నేను కూడా అదే ఉంటాను, ఏది చేసినా తొందర చేయండి అబ్బాయి. నాకైతే పేషెన్స్ అస్సలు ఉండదు అన్న ఫీలింగ్తోనే ఉన్నా. ఇంకా నా I-20 తీసుకున్నాడు, నా పాస్పోర్ట్ తీసుకున్నాడు. ఇంకా ఒక 2-3 minutesకి పిలిచిండు. ఆర్యన్ సిపిటీ అని అడిగిండు. అడిగితే ఎస్ అన్న. నేను సిపిటీ చేస్తున్నా. యాక్చువల్గా నేను ఇంటర్న్షిప్ చేస్తున్నా. దాని గురించి కూడా డీటెయిల్గా నేను ఇంకో వీడియోలో చెప్తా. స్టే ట్యూన్ టు మై ఛానల్. ఎట్లా వచ్చింది, ఎలా వచ్చింది, ఏం చేయాలి, ఎలా అప్లై చేసుకోవాలి, అవి కూడా నేను నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సబ్స్క్రైబ్ అయితే పక్కా చేసుకోండి. ఓకే, కమింగ్ టు ద పాయింట్. నాకు ఇంకా సిపిటీలో ఉన్నామంటే ఎస్ అన్నాం. అనగానే ఇంకా ఎంప్లాయర్ నేమ్ అడిగిండు. ఇంకోటి ఏ కంపెనీలో చేస్తున్నావు అని అడిగిండు. నేను ఆన్సర్ చెప్పిన, ఈ కంపెనీలో చేస్తున్నా, నా ఎంప్లాయర్ ఇది అనగానే నా బ్యాంక్ స్టేట్మెంట్స్ చూసిండు అనుకుంటా మేబీ, ఎందుకంటే నాకు పే వస్తుంటుంది కాబట్టి. నా బ్యాంక్ స్టేట్మెంట్స్ చూసి నాకు ఈ క్వశ్చన్స్ అడిగిండు. కాన్ఫిడెంట్గా ఉన్నట్టు చెప్పేసరికి వాడు లిటరల్గా సెకండరీ ఇమిగ్రేషన్లో 2-3 minutes కన్నా తక్కువలో వెళ్ళిపోయినా. చాలామందిని ఆడు ఇంకా కూర్చోబెట్టారు అనమాట. లైక్ లిటరల్గా ఒక 1/2 hour 1 hour వరకు కూర్చోబెట్టిన వాళ్ళని కూడా ఉన్నారు అక్కడనే. నాది ఒక 2-3 minutesలో అయిపోయింది. లైక్ యూ కెన్ గో అన్నాడు. వాళ్ళు ఫస్ట్ యూ కెన్ గో అని కూడా అనలేదు, జస్ట్ పాస్పోర్ట్ ఇంకోటి I-20 ఇచ్చిండు. నేనే ఇంకా క్వశ్చన్ చేసిన వానికి, షుడ్ ఐ లీవ్ అని అంటే వాడు ఇంకా జోక్ వేసుకుంటా, అంటిల్ అన్లెస్ యూ వాంట్ టు స్టే యూ కెన్ స్టే అన్నాడు. ఎస్ సరేరా బాయ్ అనేసి నేను ఇంకా బయటకు వచ్చేసిన. అండ్ నాకైనా సీనారియో ఇట్లుండే అదే రోజు. బట్ ఆఫ్టర్నూన్కి మా రూమ్మేట్ ఇంకో అతను కూడా అదే డేకి వచ్చిండు. వాడు కూడా నాలాగానే 2 months ఉన్నాడు. కానీ వానికైనా సీనారియో అంటే చాలా సింపుల్. ఫస్ట్ ఇమిగ్రేషన్లోనే వాడిని పేరు అడిగిండంట, ఎంత క్యారీ చేస్తున్నావు మనీ అని అడిగిండు. అందుకే ఎందుకు పోయినావు అంటే వాడేదో రీజన్ చెప్పిండు, పంపించేసారు. అంత ఫట్ అని అయిపోయింది వానికి. నాకేమో సెకండరీ ఇమిగ్రేషన్ వాడు తీసుకుపోయాడు. బట్ అంటే ఆబ్వియస్గా మీరు ప్రిపేర్ అయిపోయి ఉండాలి. సెకండరీ ఇమిగ్రేషన్
వెళ్ళినా కానీ మీరు మ్యాక్సిమం ఫస్ట్ ఇమిగ్రేషన్లో ఏం అడుగుతారో సెకండ్ ఇమిగ్రేషన్లో కూడా అదే అడుగుతారో. మీరు మ్యాక్సిమం కాన్ఫిడెంట్గా ఆన్సర్ చెప్పగలుగుతానేమో ఇట్స్ ఫైన్. సెకండరీ ఇమిగ్రేషన్లో ఇట్లా ప్రెషర్ పెట్టి అడిగేసరికి మనం ఏదేదో తడ అన్నాం అనుకో, కథం. అందుకే మ్యాక్సిమం నేను సజెస్ట్ చేసేది ఏంటంటే వెళ్ళొచ్చు. ఇప్పుడు అక్కడ మీరు ఆన్సర్ని ఎట్లా కన్విన్స్ చేస్తున్నారో వానికి అది ఇంపార్టెంట్. అక్కడ అది నిజమా అబద్ధమా, లేకపోతే నీకు అక్కడ ప్రూఫ్స్ ఉన్నాయా. వానికి అబద్ధం చెప్తున్నావు అని అనిపిస్తేనేమో వాడు నీ నుండి ప్రూఫ్స్ అడుగుతాడు, అప్పుడు నువ్వు కాట్ అవుతావు. అదే నువ్వు కాన్ఫిడెంట్గా చెప్పినావు అనుకో, వాడిని నా ప్రూఫ్ అనేది అడిగాడు. దట్స్ ద రీజన్. సెకండరీ ఇమిగ్రేషన్ నా పెద్ద స్టోరీ ఏం కాలే కానీ చిన్న ఇట్లా స్నాప్షాట్ లాగా చిన్నగా అయిపోయింది. బెటర్ మీరు అంత ప్రిపేర్ అయిపోయారండి. సెకండరీ ఇమిగ్రేషన్లో ఏమన్నా అడిగినా కానీ మీరు చూపించేటట్టు ప్రిపేర్ అయ్యారండి మ్యాక్సిమం సెకండరీ ఇమిగ్రేషన్లో ఏమని అడుగుతారంటే నీ ఎక్స్పెన్సెస్ ఎలా ఖర్చు చేసినావు, నీ లోన్ అమౌంట్ని ఎలా ఖర్చు చేసినావు అని చూపించమంటారు. బ్యాంక్ స్టేట్మెంట్స్ని చూపించమంటారు. మీరు అది ఎట్లా మేనేజ్ చేసుకుంటారో ఇట్స్ అప్ టు యూ. అండ్ మీకు అర్థమైంది అనుకుంటా కదా, వెళ్ళడం ప్రాబ్లమే కాదు, వెళ్ళొచ్చు. బట్ ఒకవేళ వెళ్ళొచ్చేటప్పుడు మంచిగా ప్రిపేర్ అయ్యి రావడం బెస్ట్. మన ఇంటర్వ్యూకి ఎట్లా ప్రిపేర్ అవుతామో ఇక్కడికి వచ్చేటప్పుడు ఆ ఇమిగ్రేషన్ కూడా అంతే లెవెల్లో ప్రిపేర్ అయ్యి వస్తే లైక్ యూ గైస్ ఆర్ సేఫ్. నా ఇంటర్న్షిప్ స్టోరీ, నా ఆఫీస్ స్టోరీ అన్నీ మీతో షేర్ చేసుకుంటా. అండ్ hope you guys like the video. If you guys like the video, hit that like button. If you guys want to suggest me something, comment down there below. If you have any questions, you are most welcome to my Instagram. Here is my Instagram ID. And kana immigration lo itlanti story lai itlanti complicated immigrations ఎవరెవరికైతే అయినాయో వాళ్ళు కూడా కామెంట్ బాక్స్లో ఒక్కసారి మీ స్టోరీని టైప్ చేస్తే వేరే వాళ్ళకు కూడా తెలుస్తుంది. అండ్ వేరే వాళ్ళు కూడా prepared అయి ఉంటారు. And hope you guys understand, and I'll see you in next vlog.